Let's pray as we begin. ప్రార్థన చేసుకుందాం. Father, we just want to pray that thou wilt let your wonderful presence touch each one of our lives. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన సన్నిధితో మమ్మల్ని అందరినీ స్పర్శించుమని అడుగుచున్నాం. Thank you because your word is powerful and is sharper than any two-edged sword. శక్తి కలిగినది నీ వాక్యము, రెండంచులు గల వాడి అయిన ఏ ఖడ్గము కన్నా మరింత వాడి అయిన నీ వాక్యమును బట్టి మీకు వందనాలు. We want to allow your spirit to work into our lives. మా జీవితాల్లో మీ ఆత్మ పనిచేయునట్లుగా మేము సమ్మతించడానికి సహాయం చేయండి. Touch each one of us tonight, we pray. ఈ రాత్రి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు తాకండి. Take authority over all things. సమస్తము మీద మీ ఆధిపత్యాన్ని మీరు ఉంచండి. And in all things we want you to be glorified. అన్ని విషయములలో కేవలం మీరు మాత్రమే మహిమ పొందాలని కోరుతున్నాం. Because we pray in the name of the Lord Jesus Christ. ఆ రీతినే ఈ మనవులన్నీ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Right, so we are continuing with the subject that we began in the morning about the path to perfection. సంపూర్ణతకు మార్గము, మా ఈ మౌత్ చూడమ కొంచెం, సంపూర్ణతకు మార్గము అని ఉదయకాలం మనం ప్రారంభించుకున్న అంశాన్ని కొనసాగిద్దాము. We are looking at some truths from Hebrews chapter 10. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని సత్యాలు మనం చూస్తూ ఉన్నాము. So at this time I just want to explain a few things on the divisions that we have made in chapter 10. 10వ అధ్యాయాన్ని 7 భాగాలుగా విభజించుకున్నాం కదా, దాని గురించి కొంత ఈ సమయంలో తెలియపరుస్తాను. The reason why we have made this division, ఈ యొక్క విభజన ఎందుకు చేశామంటే, and also what we can learn out of it. కారణము, ఆ విభజనలో నుంచి మనం ఏమి నేర్చుకోగలమో చూస్తాం. Right, the subject is perfection, covered in the entire chapter. అధ్యాయం అంతటిలో కూడా సంపూర్ణత అన్న అంశము చెప్పబడింది. Right, so verse 1 to 6 we have the law that is insufficient or not adequate to make us perfect. మొదటి 6 వచనాలలో ధర్మశాస్త్రము మనలను సంపూర్ణులుగా చేయడానికి సరిపోలేదు. Right, why? అది మొదటి భాగం. The law of God is perfect, right? దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము సంపూర్ణమైందే. It is not possible for us to attain to the law of God. అయితే ఆ ధర్మశాస్త్రము నిర్దేశించిన వాటిని నెరవేర్చడానికి మనకు సామర్థ్యం లేకుండా పోయింది. So the works of the law were done by the people of Israel to come close to God. అందుచేత మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఇశ్రాయేలీయులు ఏవైతే చేశారో అవి వారిని సంపూర్ణంగా దేవునికి దగ్గర చేయలేకపోయాయి. But they could never do it with that sacrifice. వారు మాటి మాటికి అర్పించే బలుల వల్ల కూడా దేవునికి దగ్గర కాలేకపోయారు. But something very important is required by God. అయితే అప్పుడు దేవునికి ఒక ప్రాముఖ్యమైనది అవసరమైంది. Look at verse 2. 2వ వచనం చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఎక్కనో ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. So why is perfection required? ఎందుకు సంపూర్ణత అవసరమైంది? What is the word used over there? అక్కడ వాడబడిన పదమేంటి? Now save గమనించండి. సేవించు వారొక్కసారే. Now the English, the word used is the worshipper. అక్కడ ఇంగ్లీష్ లో ఆరాధికులు అనే మాట That's వాడబడింది. the same meaning, right? The meaning is worshippers once cleansed should not have any conscience of sin. ఆరాధించు వారు ఒక్కసారి శుద్ధపరచబడితే వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఎకను ఉండదు. That means God's law was to generate perfect worshippers. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము అన్నటువంటిది పరిపూర్ణమైనటువంటి ఆరాధికులను
కలుగజేసేదిగా ఉంటుంది. But the works of the law, that is the sacrifices, as it says here, cannot make a worshipper perfect. అయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, బలులు ఆరాధికుణ్ణి సంపూర్ణునిగా చేయలేవు. But what cannot be changed? కాబట్టి ఇప్పుడు ఏది మార్చలేము? Worshipper must be perfect. ఇక్కడ ఆరాధికుడు సంపూర్ణుడుగా చేయబడాలి. But that statement or that demand from God cannot be changed. కనుక ఆరాధించేవాడు సంపూర్ణుడవ్వాలి అన్న దేవుని ఆ నియమాన్ని మనం మార్చలేం. Are we here together, right? See, we come for worship, right? మనం ఆరాధనకు వస్తాము. We worship at our homes. మన గృహాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించుకుంటాము. We utter words of worship. ఆరాధన సంబంధమైనటువంటి మాటలు మనము ఉచ్చరిస్తుంటాము. Now these are good. ఇవి మంచివే. But what do we learn from the law and now what is applied through Christ? ఇప్పుడు ధర్మశాస్త్రము ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము అన్వయించుకోవలసినవి ఏమిటి? The worshipper must be perfect. అదే ఆరాధికుడు సంపూర్ణుడుగా చేయబడాలి. Now that is God's demand, right? దేవుడు అదే కోరుతున్నాడు. That means when we come together for worship, అంటే మనము ఆరాధనకు కూడి వచ్చినప్పుడు we come together based on the work of Christ. క్రీస్తు ప్రభువు చేసిన కార్యాన్ని ఆధారం చేసుకొని మనం కూడి రావాలి. We come because God has given us the grace in Christ to be saved from sin. పాపము నుండి రక్షించబడేటువంటి గొప్ప కృపను తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించాడు గనుక ఆ కార్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధనకు మనం కూడి రావాలి. Now look at that verse 2. రెండవ వచనాన్ని చూస్తున్నట్లయితే The worshipper once purged should not have any more conscience of sin. సేవించువారు లేక ఆరాధించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. Now that is God's demand. ఇది దేవుడు ఆరాధికుని నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. And God is very zealous God is very zealous concerning that demand. ఈ విధమైనటువంటి నియమం విషయంలో ప్రభు ఎంతో రోషము కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. Because it could not be done or achieved through the law, ధర్మశాస్త్రము ద్వారా దేవుని యొక్క ఆ నియమం అన్నది నెరవేర్చబడలేదు, జరగలేదు గనుక so God sent forth his son. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. Why? ఎందుకని? So that in the son and through the work of the son, those who have come into a fellowship with God will now be perfect worshipers. ఎందుచేతనంటే ఆ కుమారుడైన యేసుక్రీస్తులో ఆ కుమారుని ద్వారా ఆ కుమారుడు చేసినటువంటి రక్షణ కార్యము ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు సంపూర్ణులుగా చేయబడతారు గనుక. What does verse 1 say? మొదటి వచనం ఏం చెప్తున్నాడు? Never with those sacrifices which are offered year by year, anybody coming will never be made perfect. వారు ఏటేటా తెచ్చే బలులు, అర్పించే బలులు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. Right. What is the thought we are looking at now? ఇప్పుడు మనం ఏది ఆలోచిస్తున్నాము? One of the gifts in a brethren assembly is coming together to worship. బ్రదరన్ సహవాస సంఘాలలో ఇవ్వబడిన ఒక భాగ్యం ఏంటంటే ప్రతి ఆదివారం ప్రభు దినమున రొట్టె విరుచడానికి మనం కూడి వస్తాం. Right. We have the Lord's table. ప్రభువు బల్ల మనం కలిగి ఉంటాము. The table that reminds us of covenant relationship God has made with us. దేవుడు మనతో చేసినటువంటి నిబంధన ఆ బల్ల మీద ఉన్నటువంటి చిహ్నాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. But what is the problem? అయితే అక్కడ వస్తున్న సమస్య ఏంటి? There are three things that are happening in the course of our such gathering. ఆ విధంగా మరి ఆరాధనకు కూడి వచ్చినప్పుడు కనీసం 3 రకాలైనటువంటి సంభవాలు జరుగుతూ ఉంటాయి. First and foremost, మొదటిది ప్రాముఖ్యమైంది. we think that this pattern is now set and we go through the pattern as a ritual. మనము ఏర్పరచబడినటువంటి మాదిరిని తీసుకొని అదే ఒక ఆచారంగా మనం దాన్ని జరిగించుకుంటూ ఉన్నాం. Are you with me what I'm saying? Right. అర్థమవుతుందా?
This is a fixed pattern. అంటే ఇది ఒక స్థిరపరచబడినటువంటి నమూనాగా మనకుంది. There's a table. బల్ల ఉంటది. There is a Lord's the supper. ఆ బల్ల మీద ప్రభువు మరి చిహ్నాలు కనబడతాయి. What is the rule we have set? మనం ఏర్పరచుకున్నటువంటి నియమం ఏంటి? We are saved. మనం రక్షించబడ్డాము. We are baptized. బాప్తిసం పొందాము. We are in the church. సంఘంలో చేర్చబడ్డాము. And so we are authorized to take part of the table. అందుచేత ఇక ఈ బల్లలో పాలు పంపులు పొందడానికి మేము తగిన వారము. And we say, okay, we have uttered some words of praise and adoration. కనుక దేవుణ్ణి స్తుతించడానికి పొగడడానికి కొన్ని మాటలు నేను పలుకుతాను. So this is kind of become a kind of a cyclical ritual. ఇట్లా మరి చేసిందే మాటి మాటికి చేసేటువంటి ఒక స్థిరమైన నమూనాగా మన ఆరాధన అయిపోయింది. Right. What's the second thing? రెండవది మనం చూస్తే we treat light the awesome holy presence of God. మనము మహిమ కలిగినటువంటి గంభీరుడైన ప్రభు సన్నిధికి ఆదివారం చేరి వచ్చి అంత గంభీరంగా దానిని ఎంచకుండా చులకనగా మనం ప్రవర్తిస్తుంటాం. Hebrews 12 says God is a consuming fire. హెబ్రీ పత్రిక 12లో ఏం చెప్పబడింది? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పబడింది. He is. అవును, ఆయన అయ్యున్నాడు. Yes, we are living in the days of grace. కృపాకాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. But that does not change God's nature. అయితే కృపాకాలం అయినప్పటికీ కూడా దేవుని స్వభావం అన్నటువంటిది మారదు. He can exercise his judgment at any time. తన యొక్క తీర్పులు ఏ కాలములోనైనా సరే దేవుడు తీర్పు తీర్చగలిగిన వాడుగా ఆయన ఉంటాడు. No, that is what God has showed through the 7 churches in Revelation chapter 2 and 3. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాల్లో ఆయన ఎలాగూ సంఘానికి ఎప్పుడైనా సరే తీర్పు తీర్చగలడో మనకు తెలుస్తుంది. One of the main things or the main message to the 7 churches, 7 సంఘాలకు ఇవ్వబడినటువంటి సందేశాల్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే God passes judgment on the church. దేవుడు సంఘము మీద కూడా తన తీర్పు తీరుస్తాడు. And a very introduction of the Ephesus church, right? మనము ఆ సంఘాల్లో ఎఫెస్సు సంఘమునకు రాసినటువంటి ఉత్తరాన్ని పరిచయములోనే మనం గమనించినట్లయితే, if you and me read it, we can easily say this is a perfect church. మనము చదివినప్పుడు అనుకుంటాం, అబ్బో ఎఫెస్సు సంఘం చాలా పరిపూర్ణమైన సంఘం అనుకుంటాం. Perfect church. పరిపూర్ణమైన సంఘము. But God has brought one matter there, right? అయితే ప్రభువు ఆ సంఘము మీద ఒక సంగతి ఆయన బయటకు తీసుకొచ్చాడు. That means there are 100 matters. అంటే అందులో 100 సంగతులు ఉండవచ్చు. 99 matters are fantastic. అందులో 100 సంగతుల్లో 99 సంగతులు మంచివే ఉన్నాయి ఎఫెసు సంఘంలో. Only one matter. కానీ ఒక సంగతే సరిలేదు. What is it? ఏంటా సంగతి చెప్పండి? We know that, isn't it? చెప్పండి. మొదటి ప్రేమ వదిలితివి. The first love. You have lost your first love. నీ మొదటి ప్రేమను వదిలితివను నింద నేను నీ మీద మోపవలసి ఉన్నది. No, many people have much interpretation, no problem. అనేక మంది అనేక వ్యాఖ్యానాలు చేస్తుంటారు, దాని మీద మనకు అవసరం లేదు. What is this first love? ఏంటి ఆ మొదటి ప్రేమ? We need to understand what this first love means. ఈ మొదటి ప్రేమ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. The first love talks about the reverence, respect, honor unto a awesome God. మొదటి ప్రేమ అంటే పరిపూర్ణమైన గౌరవము, పూజ, ఘనత గంభీరుడైనటువంటి దేవునికి ఇవ్వటము అన్నటువంటిది మొదటి ప్రేమ. Remember the time you came to the Lord Jesus. గమనించండి, యేసు ప్రభు దగ్గరికి మీరు వచ్చిన ఆ తొలి రోజులు గుర్తు చేసుకోండి. Remember the time when you put your trust in Christ. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆ రోజులు మీరు గుర్తు చేసుకోండి. Remember that time when you said, Jesus, you are my Lord, come into my life. యేసయ్యా నా ప్రభువా నా జీవితంలోకి రాయ్యా అని మీరు ప్రార్థన చేసిన ఆ రోజులు గుర్తు తెచ్చుకోండి.
We said it with great fear, right? అప్పుడు ఎంత భయముతో వణుకుతో ఆ ఒప్పుకోలు ప్రార్థన మనం చేశాము. We said it with that awesome fear of God. ఆ దేవుని యొక్క గుణగణాలు ఎరిగి భయముతో వణుకుతో ఆ ప్రార్థన చేశాం. Right? That is the first love. అది మొదటి ప్రేమ. The first love which connects you to God's greatness and the awesomeness మొదటి of ప్రేమ who He is. ఆయన ఎవరై ఉన్నాడో ఆయన గంభీరతతో ఆయన మహాత్మ్యముతో మనలను కలిపినప్పుడు ఆ తొలి రోజుల్లో ఉన్నటువంటి స్థితిని మొదటి ప్రేమ అని చెప్తున్నాడు. What happened after that? అలా జరిగిన తర్వాత రోజులు గడిచే కొన్ని ఏమవుతుంది? A to Z things have happened, right? A to Z లాగా అనేక సంగతులు జరుగుతూ వస్తున్నాయి. In the process, what happened to that first love? ఈ కాలక్రమంలో మరి ఈ మొదటి ప్రేమ అన్నటువంటి దానికి ఏం జరుగుతుంది? Okay, God, thank you. దేవానికి వందనాలయ్యా. Thank you. I'm telling thank you. No, what's your problem? నేను దేవానికి వందనాలని చెప్తే ఏందని నీకు ఇబ్బంది? వందనాలు చెప్పాను, నీకు ఎనీ ప్రాబ్లం? దేవా వందనాలు చెప్పాను, నీకు ఏమైనా ఇబ్బందా? I also said holy, holy, holy. పరిశుద్ధుడు 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 అని కూడా అంటున్నా నేను. Whether I mean it or not, I said it. నేను నా హృదయంతో అంటున్నానా, అనుభవం ఏందనేది నీకు అవసరం లేదు అంటున్నా. Because I am unholy, I am saying holy. How is it possible? నేనేమో అపవిత్రుడుగా ఉన్నాను, కానీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పెదవులతో పలుకుతున్నాను. Who can say holy in the scripture? గమనించండి, ఎవరు మరి పరిశుద్ధుడు అని చెప్పబడ్డారు? Only the angels and the heavenly hosts who are in the presence of God. గమనించండి, ఆ కెరూపులు సెరూపులు ఆ దూత గణములు వారు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ఆయనను కొనియాడారు. I am in unholiness. నేనేమో అపవిత్రతలో ఉన్నాను. Right, try to understand this, right? గమనించండి, I am in an unholy atmosphere. నేనేమో అపవిత్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాను. I am not having any perfect commitment to God. దేవుని పట్ల నాకు ఆ మొదట ఉన్నటువంటి పరిపూర్ణమైన సమర్పణ భావం ఇప్పుడు నాకు లేదు. And I am saying thank you Lord, you are such a holy God. అట్లాంటి స్థితిలో నేనుండి నువ్వు చాలా పరిశుద్ధుడైన దేవుడు అయ్యా, నీకు సాటి లేదు అంటున్నావు. అలా చెప్తున్నటువంటి నేనెవరిని అపరిశుద్ధుడను. లార్డ్ యు ఆర్ హోలీ, థాంక్ యూ. అరే వాట్? అపరిశుద్ధుడుగా నువ్వు ఉండు, మొదటి ప్రేమను వదిలి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన్ని బొగుడుతావా నువ్వు? ఇట్స్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదు. దట్ ఇస్ వై దట్ హస్ నెవర్ బీన్ అటర్డ్ ఇన్ ద స్క్రిప్చర్. ఆ విధమైనటువంటిది ఆరాధనగా దేవుని వాక్యంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఓన్లీ ట్వైస్, రెండు సార్లు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఐజయా చాప్టర్ 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు. And at the sound of holiness the temple shook. అక్కడ మనం గమనిస్తాము, ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే శబ్దానికి ఆ దేవాలయము గడప కమ్ముల పునాదులు అదిరినట్లుగా చూస్తాం. When that happened? అది ఎప్పుడు జరిగింది? When Uzziah died. ఉజ్జియా మృతి పొందిన తరువాత జరిగింది. Sin departed from the presence of God. అంటే దేవాలయములో నుంచి పాపం అన్నటువంటిది తొలగిపోయిన తరువాత జరిగింది. Uzziah was a very good man. ఉజ్జియా మంచోడే. But God is not bothered about how good we are. కానీ మనం ఎంత మంచోళ్ళు అన్నది దేవుని మంచితనంలో లెక్కలోకి రాదు. The last part of Uzziah's life never pleased God. ఎందుచేతనంటే ఉజ్జియా యొక్క జీవిత చివరి దశ దేవునికి ఎంత మాత్రము సంతోషాన్ని కలిగించిందిగా లేదు. లేదు. So when Uzziah died, అందుచేత అలాంటి దేవుణ్ణి సంతోషపెట్టని ఉజ్జియా చనిపోయాడు. When he died, అతడు చనిపోయినప్పుడు sin died. పాపం అనేది చనిపోయింది. Isaiah saw the vision of a holy God. అప్పుడు పరిశుద్ధుడైన దేవుని దర్శనాన్ని యెషయా చూడగలుగుతున్నాడు. Right. And when he said that, when he saw the glory of God, అతడు ఆ దేవుని మహిమను చూసినప్పుడు saw the heaven opened. పరలోకము తెరవబడుట చూశాడు. But something has to die. కానీ అక్కడ కూడా ఒకటి చనిపోవాలి. Myself has to die. నా స్వయం చనిపోవాలి. My own estimation has to die. నన్ను గూర్చిన నా అంచనా తగ్గిపోవాలి. I cannot say holy. నేను పరిశుద్ధుడు అని అనలేను ఆయన్ను. I have to die. నన్ను నేను బంధించుకోవాలి. And when I die, నేను చనిపోతే then the post will shake. అప్పుడు మరి కంపిస్తుంది. And holiness comes, right? అప్పుడు పరిశుద్ధత మనకు కూడా కలుగుతుంది. The second time is when John was caught up. రెండవసారి పరిశుద్ధుడు అన్నది ఎక్కడ? యోహాను కొనిపోబడినప్పుడు. He was caught up. అతడు కొనిపోబడ్డాడు యోహాను. He didn't
God never showed it to him in the Isle of Patmos. పద్మాసు ద్వీపములో దేవుడు దాన్ని తనకు చూపించలేదు. No. How much ever he suffered. అక్కడ ఎంత శ్రమలో ఉండని. Whatever he must have done. అతను ఏమైనా చేయని. When did God show the holiness? తన పరిశుద్ధతను దేవుడు మరలా ఎప్పుడు చూపించాడు? Chapter 4 of Revelation. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. What did God say? అక్కడ ప్రభు ఏమన్నాడు? Come up. ఇక్కడికి ఎక్కిరమ్ము. No more of you calling me, try to call me holy down. మీరు కింద ఉండి నన్ను పరిశుద్ధుడు అన్న వద్దు. Get away from the sinful nature. ఈ పాపపు స్వభావములో నుంచి మీరు బయటికి రండి. Right. That's the worshipper. ఇదే ఆరాధికుడు. But what has happened? అక్కడ ఏం జరిగింది? We have got tuned to that, isn't it? మనం ఒక రాగం దాన్ని పెడుతూ ఉన్నాం. Something like a robot get tuned, na? రోబోట్ గన్ ట్యూన్ చేస్తా ఉంటామే. So when you tune the robot, ఆ రోబోట్ ను మనం ట్యూన్ చేస్తున్నప్పుడు, even if you say don't, it will always do it. మనం చేయొద్దన్నా కూడా ట్యూన్ చేస్తుంటది కదా, లోపల అది చేస్తానే ఉంటది. So even if I say, even if it is told to me don't say it, I will always say holy, thank you Lord, you're a holy God. అంటే మనము దేవుని పూజించదగిన స్థితిలో లేకపోయినా యాంత్రికమైపోయింది కాబట్టి మనం దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా అని అంటానే ఉంటాం ఈ పెదవులతో. I am not perfect. నేను సంపూర్ణుడుగా లేనక్కడ. Because the word perfect means P-E-R means everything. పర్ఫెక్ట్ లో P-E-R అంటే సమస్తము అని అర్థం. సమస్తము. That's why it says సమస్తము. Everything. సమస్తము. Perfect means effective in everything. That's a joining of two words. పర్ఫెక్ట్ అనేటువంటిది రెండు పదాల కలయిక అన్నమాట. అంటే అన్ని విషయములలో సంపూర్ణముగా ఉండుట. That's what the Lord Jesus said in Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పింది అదే. Not one jot or one tittle will pass away. Everything has to be fulfilled. ఒక సున్నైనా ఒక పుల్లైనా తప్పిపోదు. ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేరాలి. What do you call it? సున్నా పొల్లు. That is the called per. అదే సమస్తము. per. Now what has happened is, ఇక్కడ జరుగుతుంది ఏంటి? First of all, it's a cyclical repetition. ఈ ఆరాధన అనేది అలవాటుగా యాంత్రికంగా మారిపోయింది. Secondly, a lot of assumptions, isn't it? రెండవదిగా మనమే ఊహలు ఎక్కువైపోయినాయి. Thirdly, మూడవది, we are not worried about the judgment of God. దేవుని యొక్క తీర్పు అన్న భయం మనకి ఎంత మాత్రం లేకుండా పోయింది. What happened to the Ephesus church? ఎఫెసు సంఘం విషయంలో ఏం జరిగింది? They went, when I'm speaking in our church in Pune, మా పూణేలో ఉన్న మా సంఘంలో నేను మాట్లాడేటప్పుడు I say the same thing, right? నేను ఇదే సంగతి చెప్తాను. Years we are practicing something. సంవత్సరాలుగా మనం ఒక దాన్ని అభ్యసిస్తూ వస్తున్నాం. The global Christian community is practicing something years after years. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమూహాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఒకే దానిని అలవాటుగా మాటికి జరిగిస్తూ వస్తున్నారు. And so what happened? అప్పుడు ఏం జరుగుతుంది? We are not that much bothered about the judgment of God. దేవుని యొక్క తీర్పును గురించి అంతగా మనము పట్టించుకోము. What happened to the Ephesus church? కానీ ఎఫెసు సంఘ విషయంలో ఏం జరిగింది? 99 okay, 1 2 3 9 90 91 99. Oh, fantastic. 1 నుంచి 99 వరకు అబ్బో అద్భుతంగా ఉన్నాయి, మంచి లక్షణాలే. But only one thing. కానీ ఒకటి మాత్రం ఉంది, ఒక సంగతి. But for that one thing, ఆ ఒక్క సంగతి విషయంలో what a big judgment. ఎంత గొప్ప తీర్పు వచ్చింది ఆ సంఘం మీదకి. What is the judgment? ఏంటి ఆ తీర్పు చెప్పండి? దీపస్తంభము. Why is the Lord written that in Revelation? ప్రకటన గ్రంథములో ఎందుకు అంత స్పష్టంగా ఆ సంగతి ప్రభువు రాయించాడు? What is told in Revelation? ప్రకటన గ్రంథములో ఏమి చెప్పబడింది? God is telling John, యోహానుతో ప్రభు ఇలా చెప్తున్నాడు, write the things which you have seen. నీవు చూచినవి ఈ సంగతులు 7 సంఘములకు రాయుము. What did he see? ఏం చూస్తున్నాడు యోహాను? The beautiful glory and the awesome power of God. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనాన్ని, ఆయన శక్తిని, ప్రభావాన్ని చూస్తూ ఉన్నాడు అక్కడ. He fell dead. దాన్ని చూడగానే సచ్చిన వాని వలె పడిపోయాడు యోహాను. Right, fell dead. సచ్చిన వాని వలె పడిపోయాడు. But we are
flying, right? కానీ మనమేమో ఆరాధనలో ఈరోజు నాట్యం చేస్తున్నారు. Now Swatantra, మనకు పూర్తి స్వాతంత్రం ఉంది కనుక praise the Lord, thank you Lord, holy God. పరిశుద్ధ దేవ, గొప్ప దేవ, స్తోత్రం 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 అని గొంతులేస్తున్నాం. కానీ యోహాను ఏం చేశాడు? చచ్చిన వాని వలె ఆ ప్రభావం చూడగానే ఆయన పాదముల మీద పడ్డాడు. So what did God tell him? అప్పుడు ఏం చెప్తున్నాడు యోహానుతో ప్రభు? Write the thing which you saw. నీవు చూచిన ఈ సంగతులు వ్రాయుము. Unimaginable. ఊహకు అందనటువంటివి. The face shining greater than the sun. సూర్యుని కంటే మహా తేజస్సుతో ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. Is it possible to understand that? ఈ వర్ణన అర్థం చేసుకోవడం అంత సులభమా? His eyes like a flame of fire. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అంటాడు. Unimaginable, right? అవి మన ఊహకు అందనటువంటివి. But what did God tell John? కానీ ప్రభువు యోహానుకి ఏం చెప్తున్నాడు? Write what you saw. నీవు చూచిన ఈ సంగతులు వ్రాయుము. The church must know this. సంఘము తప్పక ఈ సంగతి తెలుసుకోవాలి. What's the second thing? రెండవ సంగతి ఏంటి? Write what should be hereafter. ఇక ఇక్కడ నుండి జరగబో సంగతులు వ్రాయుము. Write the things which you have seen. నీవు చూచినవి వ్రాయుము. Which are. ఉన్నవి వ్రాయుము. What is are? ఏమున్నవి సంగతులు? ఏమున్నది? ఉన్నవి ఏంటి అప్పుడు? సంఘం. సంఘం ఉన్నది. That's a ఉన్నది, right? సంఘం ఉన్నది అప్పుడు. Write the things which you saw. నీవు చూచినవి రాయి. You saw me. నన్ను చూశారు మీరు. Don't write about Patmos. పద్మాస్ గురించి రాయబాక యోహాను. Today people are only writing about Patmos. పద్మాస్ గురించే రాస్తున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా. God says go to Patmos but don't write about Patmos. యోహాను పద్మాసుకు వెళ్ళు గాని పద్మాస్ గురించి మాత్రం రాయబాక. We all are going to go through problems. మనం కూడా పద్మాస్ అంటే సమస్యలు కూడా మనం అందరూ వెళ్తూ ఉంటారు తప్పదు. Today we are sitting. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. Drinking coffee. కాఫీ తాగాం. Eating బిస్కెట్లు తిన్నాం. Christians are going to be. క్రైస్తవులైనటువంటి వారు శిరచ్ఛేదనం చేయబడుతున్నారు. Please understand, no going up without this. గమనించండి, శిరచ్ఛేదనం మామూలుగా మరణంతో పైకి పోయే పరిస్థితి లేదు క్రైస్తవులకి. The Lord is very clear about it. దాని విషయమై ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. He says write the things which are. నీవు మరి చూచినవి వ్రాయి, ఉన్నవి వ్రాయి, జరగబోవునవి వ్రాయి. ఉన్నవి ఏంటి? The church. సంఘం అప్పుడు ఉంది. That is why he has given the 7 churches. అందుచేతనే 7 సంఘాలకు ఆయన వ్రాసాడు. God wants to tell us the church 7 churches cover all the churches in the world. అంటే ఈ 7 సంఘములను ప్రభువు సూచించడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సంఘములన్నిటినీ వాటిలో ప్రభు చూపిస్తున్నాడు. There are some Bible scholars who say, కొంతమంది మరి బైబిల్ పండితులైన వారు ఇలా చెప్తున్నారు. No, that church is only for that church. అవతరం పలానా సంఘానికే అంటున్నారు. కాదు. It is for me. అది నా కోసము. For you. నీ కోసం. For all the churches in the world. ప్రపంచమంతటా ఉన్నటువంటి సంఘాలన్నిటి కోసం ఆనాడు ఆ ఉత్తరాలు రాయబడ్డాయి. What does it say at the end of every church? ప్రతి సంఘానికి ఉత్తరం రాసిన తర్వాత ముగింపులో ఏం చెప్పబడుతుంది? He that hath an ear. అక్కడ ఏమని చెప్పబడుతుంది? He that hath an ear. వినుటకు చెవులు గలవాడు let him hear. వినుగాక. What the Spirit say to church? Churches. సంఘం అన్నాడా సంఘములు అన్నాడా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. When the Lord told about the Ephesus church, ప్రభువు ఎఫెసు సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు he will remove the candlestick. దీపస్తంభమును తీసివేస్తాను అన్నాడు. You think it cannot happen to me? నాకేం జరగదులే ఎఫెసుకు జరిగినట్టు నువ్వు అనుకుంటున్నావా? It can happen to anyone. కాదు, జరగవచ్చు ఎవరికైనా. Why? ఎందుకు? Because worshipper must be perfect. ఎందుచేతనంటే ప్రభువును ఆరాధించే ఆ ఆరాధికులుగా ఉన్న మనము సంపూర్ణులముగా ఉండాలి. The first love is exclusively talking about the reverential relationship
with the holy God. మొదటి ప్రేమ అన్నటువంటి పదము పరిశుద్ధుడైన దేవుని పట్ల ఆయనను నమ్ముకున్న మనము ఎల్లవేళలా కలిగి ఉండవలసినటువంటి గౌరవపూర్వకమైన పూజ్య భావాన్ని తెలియపరుస్తుంది. Fantastic. Yes. You made my message very simple. Yes. And that's what it is. మొదటి ప్రేమ అదే. It's that oh God. ఆయనను చూసి మనము చలించిపోవాలి. After 10 years, 10 సంవత్సరాలైన తర్వాత నమ్ముకొని, oh God. After another 10 years, చులకన భావం 10 సంవత్సరాలు తర్వాత 10 ఏళ్ళు ఇంకో 10 సంవత్సరాల తర్వాత తండ్రి దేవుడు దేవుడా ప్రభువా దేవుడు మరి 10 సంవత్సరాల తర్వాత దేవుడా. And when you utter that name, ఆయన నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు everything should burn within me. ఆయన నామముతో పులకరించిపోవాలి మనం. Everything will burn. మనలో ఉన్న సమస్తము దహించి వేయబడాలి. Every unholiness departs. మనలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత తొలగిపోవాలి. And the worshipper is reminded of the cleansing power of the work of Christ. క్రీస్తు ప్రభు యొక్క కార్యము మనను పరిశుద్ధ పరిచేదిగా కూడా ఉంటుంది. You know what is Peter saying in 2 Peter 1? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడో తెలుసా? He's talking about this wonderful God, isn't it? ఈ ఆశ్చర్యకరుడైన దేవుని గురించి అక్కడ పేతురు మాట్లాడుతూ ఉంటున్నాడు. And then he says, in order to know this God, ఈ యొక్క దేవునిని మనము తెలుసుకొనడానికి add to your faith. విశ్వాసమునకు మీరు కొన్నిటిని కలుపుకోవాలని చెప్తున్నాడు. Many times we have misunderstanding on that portion. ఆ భాగాన్ని మనము చాలాసార్లు అపార్థం చేసుకుంటూ ఉంటాం. In order to know this wonderful God, ఈ ఆశ్చర్యకరుడైనటువంటి దేవునిని మనము తెలుసుకోవడానికి what is saying? ఏం చెప్తున్నాడు? Add to your faith. మీ విశ్వాసమునకు దీనిని చేర్చుకోండి. Right. Add to your faith what? ఏం చేర్చుకో 5వ వచనం నుంచి చూడండి. How many things? ఏం చేర్చుకోవాలి? 5వ వచనం నుంచి చూడండి. How many మీ things? విశ్వాసమునందు How many things? అక్కడ ఎన్ని చెప్పాడు లెక్కేయండి. How many? అక్కడ ఎన్ని చెప్పాడు లెక్కేయండి మొత్తం. Don't look there. How many? చూడకుండా చెప్పాలంట. How many things you have to add? విశ్వాసమునకు వేటిని కలుపుకోవాలి, ఎన్ని కలుపుకోవాలి? ఏం చేస్తారు బ్రదర్? ఈ లోపు నేను లెక్కేసుకుంటా. Right. How many say 5? కొంతమంది 5 అన్నారు. 5? How many say 5? 5 అని don't count. How many you have to add? 5 సంగతులని ఎంతమంది చెప్తారు? Simple. Right? Okay. You have to add 7 things. నేను లెక్కేసి What is 7? 7 is perfection. 7 అమర్చుకోవాలని చెప్పాడు విశ్వాసానికి. అంటే ఈ సంపూర్ణ సంఖ్య. Add to your faith. మీ విశ్వాసానికి 7 అమర్చుకోండి. Now look at this. గమనించండి. What it says there in 2 Peter chapter 1? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు పేతురు? When you add, వీటిని మీరు అమర్చుకున్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు, if these things be in you and abound, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, not sufficient to only be there, అక్కడ ఉంటే చాలదు, మీరు కలిగి ఉంటే చాలదు. okay, I am having, నేను ఈ కలిగి ఉన్నాను విశ్వాసానికి. but what is saying? కుదరదు. ఇంకేం చెప్తున్నాడు? Be in and abound. ఇవి మీకు కలిగి విస్తరించినవిగా ఉండాలి. And what does it say? అవి అప్పుడేమైంది? అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో You will not be unfruitful. సోమరులుగా నిష్ఫలులుగా కాకుండా చేయును. Okay. That means you have the knowledge of the holy God. అంటే దాని అర్థమైంది, పరిశుద్ధుడైన దేవుని గూర్చిన జ్ఞానము నీవు కలిగి ఉంటావు. 7 things. 7 సంగతులు చెప్పాడు. Keep adding. విశ్వాసానికి వీటిని అమర్చుకుంటూ ఉండాలి. Till Christ comes. క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా. Even in paradise. పరదేశులో ఉన్నప్పుడు కూడాను. People have not gone to paradise because they are complete. No. పరిపూర్ణులు కాబట్టి పరదేశుకి వెళ్తారంటే అది కాదు. There Christ is doing his work. పరదేశులో క్రీస్తు ప్రభు తన కార్యాన్ని తాను జరిగిస్తాడు. So when he comes, ఆయన వచ్చినప్పుడు he will bring them
ఆయన వారిని తీసుకొస్తాడు. Those who are in paradise. పరదేశంలో ఉన్న వారిని తీసుకొస్తాడు. And we will go up. మనం కూడా మరి కొనుపోబడతాము. And will be caught up together. ఆకాశ మండలాన్ని కొనుపోబడతాం. వారిని కలుసుకుంటాం. అక్కడ ఏం జరుగుతుంది? The work is going on. క్రీస్తు ప్రభు యొక్క కార్యము అక్కడ కూడా కొనసాగుతుంది. Hebrews chapter 7 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, they who come to him he is able to save them to the uttermost. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. That is incomplete here. అంటే ఇక్కడ మనము అసంపూర్ణులము, uttermost over there. కానీ అక్కడ సంపూర్ణులమవుతాము. Sometimes we think your race is finished, so God has called you. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన పరుగు పందెం అయిపోయింది, దేవుడు మనల్ని పిలిచాడు అనుకుంటాం. That is all fairy tales. కాదు, అవన్నీ కథలే. Let's live in the real world. మనం వాస్తవిక ప్రపంచంలో బ్రతకాలి. The thief on the cross. సిలువ మీద ఉన్న దొంగ. He is not a thief. దొంగ కాదు. He is a dreaded criminal. భయంకరమైన క్రూరమైన నేరస్తుడు. One on the right, one on the left. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకరు, ఇద్దరు ఉన్నారు. The person who told the Lord, remember me when you come into paradise. నీవు వచ్చినప్పుడు మరి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ ప్రభువుని అడిగినప్పుడు, what did he say before this? దానికి ముందు ఏమన్నాడు? He told the other criminal, పక్కన ఉన్నటువంటి ఇంకొక నేరస్తునితో అన్నాడు, look, you and me are here because we are criminals. ఏమన్నాడు? నీవు నేను మనము నేరస్తులం కనుక ఇక్కడ ఉన్నాము, మనకు తగింది అన్నాడు. But what did he tell about Jesus? అయితే ఆ మంచి మార్పు చెందిన దొంగ యేసు ప్రభుని గురించి ఏమన్నాడు? The actual original translation is he is holy God. ఈయన పరిశుద్ధ దేవుడు, ఈయన ఏ నేరమును చేయలేదు. He has done nothing amiss. ఆయన ఏ నేరము చేయలేదు అన్నాడు. Amiss means he is perfect, holy. అంటే ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అనే ఆ దొంగ చెప్పాడు. What did Jesus say? యేసు ప్రభు ఏమన్నాడు? Today you will be with me in paradise. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. Was he changed? మారిపోయాడా? He was changed. మారిపోయాడు. But was he perfected? కానీ సంపూర్ణంగా చేయబడ్డాడా? సంపూర్ణుడుగా? No. What did Jesus say? చేయబడలేదు. You're there. యేసు ప్రభు ఏమన్నాడు? నాతో అక్కడ పరదేశంలో ఉంటావు. He continues his uttermost work of salvation. అంటే తన యొక్క రక్షణ కార్యాన్ని అంతము వరకు ఆయన కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు. Look at 2 Peter 1. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, he that lacketh these things, ఇవి ఎవనికైనను ఎవనికి లేకపోవునో. 9వ వచనం. What is not there? 9వ వచనం. ఇవి లేకపోవునో. ఏవి లేకపోతే? The movement to the knowledge of the holy God. పరిశుద్ధుడైనటువంటి దేవుని కదలికలను గూర్చినటువంటి జ్ఞానము లేకపోతే. He is not adding. అతను విశ్వాసానికి అమర్చుకోవలసిన వాటిని అమర్చుకోకపోతే, it is not there. అవి వానికి లేకపోతే, it is not abounding. అవి వానిలో నుంచి విస్తరించకపోతే, what is the problem? ఏం కలుగుతుంది సమస్య? Look at verse 9. 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి. పూర్వ పాపములు క్షమించి మర్చిపోయి. అది. Why are we coming to the table? మనము మరి ఎందుకు బల యొద్దకు కూడి వస్తున్నాము? Right. We come with all kinds of things to worship God. మనము సమస్తముతో దేవునిని ఆరాధించడానికి బల యొద్దకు మనం చేరి వస్తున్నాం. But because I am not moving to perfection, అయితే నేను పరిపూర్ణత వైపుకు సాగిపోలేని స్థితిలో ఉన్నాను గనుక, I am not adding to the knowledge of the holy. నేను పరిశుద్ధుడైన దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని నేను కలిగి ఉండలేకున్నాను గనుక. What does the Bible say? బైబిల్ ఏం సెలవిస్తుంది? Has forgotten that he has been cleansed. నేను కడగబడ్డాను, నేను శుద్ధి చేయబడ్డాను అన్న సంగతి మర్చిపోతాడంట. And what it says? ఇంకేం చెప్పబడింది అక్కడ? Is blind. గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. Cannot see there. దూరదృష్టి లేనివాడంట. What is seeing there? ఆడేం చూడగలుగుతున్నాడు? Perfection. ఆ పరిపూర్ణతను చూడలేని వాడుగా ఉంటున్నాడు. You know why I'm saying this? ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, God does not condemn anybody. దేవుడు ఎవరిని కూడా ఆయన శిక్షించేవాడు కాడు. He is not condemning.
ఆయన శిక్షించువాడు కాడు, but God is correcting, right? కానీ ఆయన దిద్దుబాటు చేయవాడు, సరిచేయువాడు. What is the Bible given for? బైబిల్ గ్రంథం మనకి ఎందుకు ఇవ్వబడింది? For doctrine, ఉపదేశించుటకును, for reproof, ఖండించుటకును, and for correction. నీతి యందు మనల్ని సరిచేయడానికి, correction, దిద్దుబాటు చేయడానికి దేవుని వాక్యం ఇవ్వబడింది. When you look at Hebrews chapter 10, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, that is why God was very zealous concerning the law. అందుచేతనే ధర్మశాస్త్ర విషయంలో ప్రభువు అంత ఆసక్తి తీవ్రంగా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. He refused to accept, even though thousands of animals were killed and the blood was shed. వేల కొలదిగా జంతువులు అర్పించబడి రక్త ప్రోక్షణ ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ బలులను, వాటిని అర్పించే ఆరాధికుణ్ణి ఆయన అంగీకరించలేని వాడుగా ఉన్నాడు. Because sin was getting remembered, worship can never be there. ఎందుచేతనంటే ఎక్కడైతే ఆరాధనలో పాపము మాటి మాటికి జ్ఞప్తికి వస్తుందో అది సంపూర్ణమైన ఆరాధన కాదు. Beloved, when we come for worship, ప్రియులారా, మనము ఆరాధనకు కూడి వచ్చినప్పుడు the worshipper is concentrating on the wonder and the person of the holy God. ఆరాధికుడు మరి అద్భుతకరుడు, గంభీరుడు, పరిశుద్ధుడైన ఆ దేవునితో మనం నిండి ఉండాలి. That is why in verse 14 it says, అందుచేతనే first of all in verse 10, అందుచేతనే 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ వచనంలో ఇలా చెప్పబడుతుంది, యేసుక్రీస్తు ఒక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 14లో కూడా గమనించండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. What does it say? అక్కడ ఏం చెప్తున్నాడు? By one offering, ఒక్క అర్పణ చేత he has perfected for ever those who are sanctified. పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. That means the power of sanctification by the Spirit has to be 24/7 by multiple 24. అంటే ఆత్మ మనను పరిశుద్ధ పరుచుట అన్నటువంటి కార్యము 24 గంటలు జరుగుతుంది. ఇది నిరంతరంగా 24ను మనం విస్తరింపజేసుకున్నట్లుగా నిరంతరముగా ఆత్మ మనలను పరిశుద్ధ పరుచుట అన్నది జరుగుతుంది. What did the Lord pray in John chapter 17? యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రభువు ఏం ప్రార్థన చేశాడు? అక్కడ look at three things which he prays for very clearly. అక్కడ దేని కొరకు ప్రార్థన చేశాడు? 3 సంగతులు అక్కడ స్పష్టంగా చెప్పబడ్డాయి. Before going to the cross, సిలువకు వెళ్ళడానికి ముందుగా look at what he says here. ప్రభువు ఆయన ఏం చెప్తున్నాడు గమనించండి, ప్రార్థిస్తున్నాడు. Look at verse first of all in verse 15. 17వ అధ్యాయము 15 and 6, you can read 15 to 17. 15, 16, 17 మనం చూద్దాము. Very important. ఒకరు చదవనమ్మా. నీవు లోకములో the Lord is praying for the same thing. ప్రభువు ఇదే దీని కొరకే ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. What is the word used in Hebrews 10 verse 14? హెబ్రీ పత్రిక 10:14లో వాడబడినటువంటి పదం ఏంటి? Yes, perfected those who are sanctified. పరిశుద్ధ పరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. That is the answer to the prayer of Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనకు జవాబుగా మనం చూస్తాం. Right, read from verse 14 up to verse 7. నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. What does he say in verse 14? 14వ వచనంలో ఏమంటున్నాడు? I have given them your what? నీ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. యోహాను 17:14. Right, John 17 verse 14. I have given them your, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. Right. What did we say earlier? ఇంతకు ముందు మనం ఏం చూసాం? Grace and truth came by Jesus. కృపా సత్యములు యేసుక్రీస్తు మూలముగా కలిగినవి అని చూసాం. What is the word? వాక్యం ఏమిటి? The grace and truth. వాక్యమే కృపా, సత్యము. What is grace? కృప ఏమిటి? God
coming down to us to save us. కృప అంటే మనల్ని రక్షించడానికి దేవుడు ప్రభు మన కొరకు దిగివచ్చుట. What is truth? సత్యం అంటే God taking us up to be where he wants us to be. మనం ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అక్కడికి ఆయన మనల్ని తీసుకొని పోవుట సత్యము. Verse 15. 15వ వచనంలో అంటున్నాడు, I pray not that you should take them out of the world, but you should keep them from what? లోకములో నుండి వారు తీసుకుపోమని ప్రార్థించట్లేదు గాని దేని నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాడంట. To keep them from evil. చూడండి, దుష్టుని నుంచి వారిని కాపాడుము. Why? ఎందుకని? Okay, go to the next verse. తర్వాత వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. Again and again, this is the prayer of Jesus, isn't it? సారిసారికి ప్రభు యొక్క ప్రార్థన ఇదే మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. And finally he says in verse 17, 17వ వచనంలో ఇంకా ఇలా అంటున్నాడు, sanctify them through thy word, thy word is, నీ వాక్యమందు వారిని పరిశుద్ధపరచు, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. very clear. What do we read in Hebrews 10? హెబ్రీ పత్రిక 10లో మనం ఏం చదువుతున్నాం? He has perfected forever those who are sanctified. పరిశుద్ధ పరచబడు వారిని ఆయన సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. You know, this is how serious worship is, isn't it? గమనించండి, ఈ సంగతులు ఆలోచిస్తుంటే ఆరాధన ఎంత తీవ్రమైనదో. Where the power of sanctification, the power of the Holy Spirit works moment by moment into my spirit, my soul and the body. నా ఆత్మలో, నా దేహములో, నా ప్రాణములో క్షణక్షణము దేవుని పరిశుద్ధ పరిచేటువంటి కార్యము జరుగుతూ ఉంటుంది. That's what we read in 1 Thessalonians chapter 5. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అదే మనం చూస్తాము. Look at verse when it says in verse 22, 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు, abstain from all appearance of evil. చెడుగా లేక కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండండి అన్నాడు. And in verse 23 it says, తర్వాత 23లో ఏమన్నాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. why that కాపాడుకొనుగాక? ఎందుకు కాపాడబడునుగాక? So that there is a spirit of worship and holiness that comes up unto God. ఎందుచేతనంటే పరిశుద్ధముగా దేవుని యొద్దకు ఎక్కిపోయేటువంటి సంపూర్ణ ఆరాధన కొరకు ఇవి కాపాడబడాలి. Now that means, is God going to condemn the church? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన సంఘాన్ని శిక్షిస్తాడా అనే? No. కాదు. But when we correct ourselves, ఎప్పుడైతే మనలను మనము సరిచేసుకుంటామో, come into the presence of God with examining ourselves, మనలను మనం సపరీక్ష చేసుకొని తగిన రీతిగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో, what does it say in 1 Peter chapter 2? పేతురు మొదటి పత్రిక 2లో అలా వస్తే ఏం జరిగిద్ది? Look at now the గమనించండి. aspect of perfection. ఇప్పుడు మరి సంపూర్ణలుగా చేయబడుట అన్నటువంటి దృక్పథాన్ని మనం చూస్తున్నాము. 1 Peter chapter 2. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము. Look at verse, you can read from verse 1 up to verse 5. 5వ వచనం వరకు మనం చదివినట్లయితే, మా ఒకరు చదవమ్మా. పేతురు మొదటి పత్రిక 2:1 నుంచి 5 వరకు. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విశ్వసింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన నీవు అమూల్యమును సజీవునైన రాయి మేరకు ప్రభువు వద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు, that's the word I'm talking about. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Right. So all that is said from verse 1 onwards, ఈ 5 వచనాల్లో మనం చూసినప్పుడు, so that God will accept what I bring, right? నేను దేన్నైతే అర్పిస్తున్నానో
ఆయన దాన్ని అంగీకరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. Verse 1 talking about sanctification. మొదటి వచనము పరిశుద్ధ పరచబడుట అన్న దాని గురించి తెలియజేస్తుంది. Whom is Peter writing to? ఇక్కడ పేతురు ఎవరికి రాస్తున్నాడు? Writing to believers. విశ్వాసులకే రాస్తున్నాడు. Cleansed by the blood. రక్తం ప్రోక్షణ వలన పరిశుద్ధ పరచబడిన వారికి రాస్తున్నాడు. Chapter 1 verse 2. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చూస్తాం. He's talking to the elect. ఏర్పరచబడిన వారితో పేతురు మాట్లాడుతున్నాడు. He's talking to those who are cleansed by the blood. రక్తము చేత పరిశుద్ధ పరచబడిన వారికి పేతురు రాస్తున్నాడు. Verse 3. 3వ వచనంలో చూస్తే He's talking to born again people. తిరిగి జన్మించిన వారితో మాట్లాడుతున్నాడు పేతురు. But there in chapter 2 he says verse 1. వారితోనే 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు? Get away from that, lay aside. మీరు వాటన్నిటిని మానండి అంటున్నాడు. We don't have to commit sin to be a sinner. ఒక పాపిగా మనము పాపము చేయము. We don't have to do something odd to be a sinner, bad sinner. మనము ఒక ఘోర పాపాత్ముడుగా ఉండడానికి ఏవేవో పెద్ద పెద్ద పాపాలు మనం చేయక్కర్లేదు. But look at what is said in verse 1. కానీ మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? Various things are there which are in a believer's life. ఒక విశ్వాసి జీవితంలో ఉండకూడనివి అనేకము అక్కడ మొదటి వచనాల్లో మనకు కనబడుతున్నాయి. In that relation, what is it saying? As a newborn babe. అలాంటి సందర్భాన్ని వివరిస్తే ఏం చెప్తున్నాడు? మీరు క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై. The newborn babe doesn't have these things, right? ఒక కొత్తగా జన్మించినటువంటి శిశువులు అక్కడ చెప్పినటువంటి దుష్టత్వము, దోషణ, కపటము ఇవేవి ఉండవు. And then it says you are a lively stone built up a spiritual house to offer spiritual sacrifices acceptable to God by Jesus. అందుచేతనే పరిశుద్ధ పరచబడిన వారితో చెప్తున్నాడు, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా దేవునికి అనుకూలములకు బలులు మీరు అర్పిస్తున్నారు. Right, in the step of perfection. ఈ సంపూర్ణత అన్నటువంటి ఈ దశలో there are 4 important words. I just close with that. నా మాట 4 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. వాటిని చెప్పి నేను ముగిస్తాను. Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Read verse 1 and 2. మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు ఏమన్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Okay, what are the 3 words over here? ఇక్కడ మూల పదం ఏంటి? 12వ వచనంలో అధ్యాయంలో when it says be not conformed to the world, ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు, అటు మీరు మారొద్దు, but by the renewing of your mind, అయితే మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన prove what is what. First thing is what? మీరు మనస్సు మారి నూతన పరచబడుట వలన ఉత్తమమును, Good. ఉత్తమము, that is also perfect. అది కూడా సంపూర్ణమైనదే. What's the second thing? రెండవది Acceptable. అనుకూలము, అంగీకారయోగ్యము, that also is perfect. అది కూడా సంపూర్ణమైనదే. The third is మూడవది సంపూర్ణము, perfect. సంపూర్ణము. What's the fourth word? 4వ పదము. Come to Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి. Read from verse 13 up to verse 16. 13 నుంచి 16 వరకు చదవండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదము. విలువలమైన ఆ పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయగలము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవాకు అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి దేవునికి ఇష్టమైనవి. That's the fourth word. 4వది ఇష్టమైనది. There are 4 things mentioned here. 4 సంగతులు చెప్పాడు ఇక్కడ. And after the 4 things, ఈ 4 చెప్పిన తర్వాత the word well pleased has come. దేవునికి ఇష్టమైనవి అన్నాడు. మిక్కిలి ఇష్టం అంటున్నారు. మిక్కిలి ఇష్టం. That word well pleased is connected to Matthew chapter 3 and verse 17. ఈ ఇష్టమైనది అన్నది ఉదయం కూడా చెప్పుకున్నాం. మత్తయి సువార్త 3:17లో ఏమొచ్చింది?
ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. Right. Now the words are the same. అంటే ఈ పదాలు మనం గమనిస్తే ఇవి ఒకే పదాలు. Well pleased. ఆనందించుచున్నాను. So what does God want? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? This is the fourth word, right? ఇది 4వ పదం. All are perfect. మనం అందరము సంపూర్ణులం, but in various stages. కానీ వేరు వేరు దశలలో మనము సంపూర్ణులం. Good, ఉత్తమము, acceptable, అనుకూలము, perfect, సంపూర్ణము. what was the final? 4వది ఇష్టం. well pleasing. ఇష్టమైనది. That's the final perfection. అది పరిపూర్ణమైన అంతిమ పరిపూర్ణత. Why? ఎందుకని? Look at the four things from verse 15 up to 16. 15-16 వచనాల్లో ఉన్న ఈ 4 సంగతులు గమనించండి. Look at the very first thing. మొదటి సంగతి ఏమన్నాడు? నిలవరమైన పట్టణం మనకెక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాం. Verse 13. 13లో కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాం. Well pleased. ఆయనకి ఇష్టమైనవి. What is the first thing? అందులో మొదటిది ఏంటి? Sacrifice yourself. నిన్ను నీవే సజీవ యాగముగా సమర్పించుకొనుట. Why? ఎందుకు? Let's go to Christ. మనము ఆయన యొద్దకు వెళ్ళుదాము వెలుపలికి. He suffered without the camp. ఆయన గవిని వెలుపల పాలెము వెలుపల శ్రమ పొందాడు. He bore the reproach. ఆయన మన నిందను భరించాడు అక్కడ. What does separation mean? ప్రత్యేకత అంటే అర్థం ఏమిటి? This is what separation is. ఇదే ప్రత్యేకత. శిబిరము వెలుపల ఉన్న ఆయన యొద్దకు వెళ్ళుదాం. Go forth outside as a sacrifice of yourself. నిన్ను నీవు సజీవ యాగముగా చేసుకొని నువ్వు నమ్ముకున్న ప్రభు ఎక్కడ పాలెము వెలుపల ఉన్నాడో ఆయన యొద్దకు వెళ్ళుట. What's the second thing? రెండో సంగతి ఏంది? Verse 14. 14 అన్నాడు, sacrifice all that you have. నీవు కలిగి ఉన్న సమస్తాన్ని అర్పించుట. First is sacrifice self. మొట్టమొదటిది నిన్ను నీవు సమర్పించుకొనుట. Second is, రెండవది he says we have no city here but we seek one to come. నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు, ఉండబోచున్న దాని కోసము మనం ఎదురు చూస్తున్నాం అన్నాడు. Sacrifice what you have. అంటే దాని అర్థమైంది? రెండవది నీకు కలిగి ఉన్న సమస్తమును సమర్పించుట. Because of that in verse 15, అలాగు చేయటం ద్వారా 15వ వచనంలో ఏమవుతుంది? now your mind is set to worship God. దేవునిని ఆరాధించడానికి ఇప్పుడు నీ మనసు స్థిరపడుతుంది. The sacrifice of praise and worship. స్తుతి యాగము, జిహ్వా ఫలము. But what's the fourth thing? ఇంకా 4వ సంగతి ఏంటి? Verse 16. 16 అన్నాడు, to do good and it says what? To do good and to communicate. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. What is this? ఏంటది? Love your neighbor as yourself. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించుటయే. What does this verse remind us? ఈ వచనం మనకేమి జ్ఞాపకం చేస్తుంది? Do for your neighbor. నీ పొరుగు వానికి మేలు చెయ్యి. Who's your neighbor? నీ పొరుగు వాడెవరు? Identify who's in need. నీ సహాయం ఎవరైతే పొందగలడో చేయగలడు అతడే నీ పొరుగువాడు. And do for him as you would do for you. నీ కొరకు నీవు చేసుకున్నట్లుగా నీ సహాయం గలవాని కొరకు అదే రీతిగా చెయ్యి. Love as you love yourself. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాడిని ప్రేమించు. Between a husband and wife, భార్యాభర్తల మధ్యలో the wife is the neighbor to the husband and the husband is a neighbor to the wife. భార్యాభర్తల విషయంలో భర్త భార్యకి పొరుగువాడు, భార్య భర్తకి పొరుగుది. That's why what is told to the wife? అందుచేతనే భార్యలకు ఏం చెప్పబడింది? You submit. మీరు భార్యలారా మీరు లోబడి ఉండండి. But the husband, భర్తలారా మీరు love as you would love yourself. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగు నీ భార్యను ప్రేమించు అని చెప్పబడింది. A sacrifice of a selfless life. సజీవ యాగముగా నిస్వార్థంగా మనలను మనము తోటి వారి మేలు కొరకు సమర్పించుకోవాలి. How many sacrifices? మనం ఇప్పుడు ఎన్ని యాగాలు చూసాము? 4. Right. Complete. సంపూర్ణము. It's complete. సంపూర్ణం. That is why it says in verse 16. అందుకనే ఇక ఆఖరులో 16 ఆఖరులో అందుకే ఆ మాట చెప్పాడు ఏమని? Such sacrifice. ఇట్టి యాగములు God is well. దేవునికి ఇష్టమైనవి ఇట్టి యాగములు. This is my beloved son. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. Whom I am well pleased. ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను. Why?
దేన్ని బట్టి? This fourfold sacrifice. 4 విధములుగా ప్రభువు తన్ను తాను సమర్పించుకున్నాడు. What are we talking about? మనం దేని గురించి చర్చించుకుంటున్నాం? The 4 steps of perfection, right? పరిపూర్ణతలో, సంపూర్ణతలో ఉన్న 4 మెట్లు. Good. 1 ఉత్తమము, acceptable, 2 అనుకూలము, perfect, 3 సంపూర్ణము, and well pleasing. 4 ఇష్టము. Because the well pleasing is being in the image of Christ. ఎందుకంటే ఆ ఇష్టమైనవి అంటే అర్థం ఏంటంటే ఇక మనం యేసు ప్రభు సారూప్యంలోకి మారిపోయినట్టే. Right. Are we able to understand? అర్థం అవుతున్నాయా? Right. Or are we scared? లేకపోతే భయపడుతున్నారా? Right. Something will happen? No. But these are facts. కాదు, ఇవి సత్యం. Hard facts. ఇవి కఠినమైన సత్యాలు. Why? ఎందుకని? God wants a perfect worshipper. దేవుడు తనను ఆరాధించే ఆరాధికుడు సంపూర్ణ ఆరాధికునిలా ఉండాలని ఆయన కోరుతున్నాడు. Now if I come without knowing it, ఆ సంగతి తెలియకుండా నేను కూడి వస్తే God cannot accept it. దేవుడు దాన్ని అంగీకరించడు. But if I come knowing it, కానీ దాన్ని ఎరిగి నేను వస్తే, and I am not able to do it, ఎరిగి కూడా ఏమి చేయాలో అలా చేయకుండా వస్తే God accepts it. దేవుడు అంగీకరిస్తాడు కదా? Are you with me? అంగీకరిస్తాడా? When I come without knowing it, ఎలా సమీపించాలో తెలియకుండా వచ్చాను, I don't care, perfect, leave it, నువ్వు అంగీకరిస్తావా లేదా నాకు నీ సంగతి పట్టదయ్యా, నా స్తుతి స్తోత్రమే అనుకుంటూ వస్తే, last Sunday also I came, Lord, పోయిన ఆదివారం కూడా వచ్చాను ప్రభువా, and this Sunday also I came, ఈ ఆదివారం కూడా వచ్చానయ్యా, next Sunday also I'll come, వచ్చే వారం కూడా వస్తానయ్యా, thank you for your table, ప్రభువా నీ బల్ల కొరకు వందనాలయ్యా. He says, no. కాదు. How did you live your life? ఎలా జీవించావు? Sacrifice. సమర్పించుకున్నావా? Lord, I can't do it, నేను చేయలేకపోయాను ప్రభువా, but I want to do it. నేను చేయాలని ఇప్పుడు ఆశిస్తున్నాను, I want to sacrifice. నన్ను నేను ఇప్పుడు అర్పించుకుంటున్నాను. I want to go with Christ. నేను క్రీస్తు యొద్దకు, go with Christ. నేను క్రీస్తు దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను. Outside the camp. గవిని వెలుపల ఉన్న ఆయన దగ్గరకు వెళ్తాను. Right. I want to sacrifice my interest. నా యొక్క ఆసక్తిని సజీవ యాగంగా నీకు సమర్పిస్తాను. I want to worship. నేను నిన్ను ఆరాధించగోరుతున్నాను. I want to love my neighbor as myself. నన్ను వలె పొరుగువాడిని ప్రేమించగోరుతున్నాను. I can't do it, Lord. ప్రభువా ఆయన నేను చేయలేకపోతున్నాను, ఇది I'm failing. నేను తప్పిపోతున్నాను. What God says? అప్పుడు ప్రభు ఏమంటాడు? Come. రా, You're my worshipper. నీవు నా ఆరాధికుడివి. Why? ఎందుకని? Because we want in the knowledge of perfection. ఎందుకంటే బలహీనలను ఒప్పుకొని ఆ సంపూర్ణతను గూర్చిన జ్ఞానము కొరకు మనం ఆశ కలిగినప్పుడు ప్రభు ప్రోత్సహిస్తాడు. That is where it says you're sanctified unto perfection. అందుచేతనే పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు ఆయన సంపూర్ణులుగా చేసి ఉన్నాడని చెప్పబడింది. These are some very hard things which are important to learn. చాలా ప్రాముఖ్యమైనవి, తప్పక నేర్చుకోవలసినవి, అర్థం చేసుకోవడానికి కూడా కష్టమైన సంగతులే ఇవి. The coming of Christ is near. కానీ గమనించండి, క్రీస్తు ప్రభు రాక సమీపంగా ఉంది. At the same time, అదే సమయంలో judgment also is near. తీర్పు కూడా సమీపంగానే ఉంది. What does 1 Peter chapter 4 say? పేతురు మొదటి పత్రిక 4 ఏం చెప్తుందో చెప్పండి. In the view of the coming of the Lord, ప్రభువు యొక్క రాకడ కోణంలో judgment will begin where? తీర్పు ఎక్కడ మొదలవుతుంది? దేవుని ఇంటి యొద్ద. దేవుని ఇంటి యొద్ద. Judgment will begin at the devil inti. ముందు తీర్పు దేవుని ఇంటితోనే ఆరంభం అవుతుంది. It will begin with me. నాతోనే ఆరంభం. It will begin with us. మనతోనే ఆరంభం. What's going to happen? ఏం జరగబోతుంది? So that is why it's important to, according to Hebrews 10, the perfection God requires is to be a perfect worshipper. అందుచేత దేవుడు హెబ్రీ పత్రిక ప్రకారంగా దేవుడు కోరుకున్న సంపూర్ణతలో మొదటి భాగం ఏంటంటే తను ఆరాధించేవారు సంపూర్ణుడైన ఆరాధికుడుగా ఉండాలి. It can be at good, అది మంచిది, ఉత్తమము, it can be acceptable, అనుకూలము, perfect, సంపూర్ణము, ఇష్టమైనవి, well pleased, ఎంతో సంతోషం కలిగించే దేవునికి. don't worry about it, కనుక దాని గురించి ఏం కలవర చెందొద్దు. but have the desire. మనం ఆశ కలిగి ఉంటే God accepts. ప్రభువు But అంగీకరిస్తాడు. if I don't want it, ఆశ నాకు లేకుండా నిర్లక్ష్యం ఉంటే, నేను తీర్మానం చేసుకోకపోతే, if I go in the cyclical repetition, ఏదో ఆచారంగా అలవాటుగా నాకు ఇష్టం వచ్చిన ఆరాధనలో కొనసాగితే,
అంగీకరించడు. God will not accept. Right? దేవుడు దాన్ని అంగీకరించడు. May God bless us with these words. ప్రభు ఈ తలంపుల చేత మనల్ని అందరినీ దీవించును గాక. సోదరులారా, హెబ్రీ పత్రికల నుండి శ్రేష్టమైనటువంటి ధ్యానాలు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో మన అసెంబ్లీస్లో ఆరాధన నాణ్యత అనేది చాలా తగ్గుతుంది. వాక్య విశ్లేషణ, వాక్య ప్రత్యక్షత, వాక్యం యొక్క అనుభవాలు, లేఖనాల యొక్క సత్యాలు మనం ఎరిగినప్పటికీ కూడా మనము సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈ సర్దుబాటు వల్ల ఆరాధనలో సంపూర్ణత, ఆరాధనలో దేవునికి ఇష్టమైన యాగాలు, ఆరాధనలో ప్రీతికరమైనటువంటి జోహా ఫలాలు, ఆరాధనలో ఉన్నతమైనటువంటి భావాలు లేకుండా యాంత్రికంగా, సహజ సిద్ధంగా, ఆచార ప్రకారంగా, అవగాహన నుండి కూడా అవగాహనలో గ్రహింపు లేక మనము ఆరాధన చేస్తూ వస్తూ ఉన్నాం. ఇలాంటి శ్రేష్టమైనటువంటి సందేశాలు అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, బలపరుస్తూ ఉండగా, పురుకొల్పుతూ ఉండగా, మనల్ని తన ప్రేమ చేత తన బల ఎదుకు ఆహ్వానిస్తూ ఉండగా వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీటిని మనం నెంబర్ వేసుకోవాలి, వీటి విషయంలో మనము ప్రభు సన్నిధిలో సరి చేసుకోవాలి. వీటి విషయమై మన ఆరాధన జీవితాన్ని, ఆరాధన అనుభవాన్ని, ఆరాధనలో ఉన్నటువంటి విశిష్టత, ఆరాధనలో ఉన్న ప్రత్యేకత, ఆరాధనలో ఉన్నటువంటి యోగ్యత, ఆరాధన రమ్యతను మనం ఎరిగిన వారంగా ఉండి దేవునికి అనుకూలంగాను, దేవునికి ఇష్టమైన వారంగాను ప్రీతికరమైన ఆరాధన మనం చేయాలి. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని ప్రభు సన్నిధిలో మనం వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రభుని అడగాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధికునిగా మనం మారాలని అడిగినప్పుడు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేసి తనను ఎలా ఆరాధించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విషయాలు నేర్పుతాడు. అలాంటి సమయాలు అనుకూలపరుస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇలాంటి మాటలు చాలామంది మన స్థానిక సంఘాలు వింటే బాగుండేది. చాలామంది మరి ఈ సమయానికి వెళ్ళిపోయారు. అయినా పర్వాలేదు, ప్రార్థన చేయండి. ఇది చర్చ్ గ్రూప్లో మనం పెడతాము. యూట్యూబ్లో కూడా మనం దీన్ని అరేంజ్ చేసి పంపిస్తాము. వినువారు కూడా ఆత్మీయంగా మేలు పొందినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. సో ఇప్పుడు ఒక మనం హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాం. ఆ తర్వాత ఫైనల్ మెసేజ్ మనం విందాం. శ్రేష్టమైనటువంటి లోతైన అంశాలు దేవుడు తన దాసుని వారు మనకు అందిస్తూ ఉండగా, అద్భుతమైనటువంటి లోతైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉండగా విని ఆత్మీయంగా మనం మేలు పొందుదాము.